ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కన్వీనర్ లెక్క ఉన్నారు. ఈ 110 రోజుల పరిపాలనకు సంబంధించి బాగా మళ్ళీ ఒకసారి గతంలో ఏదైతే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివేట్ అయినట్టుగా ఈరోజు మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా బాగా యాక్టివేట్ కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ఈరోజు ప్రజల వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎట్ ఏ సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కంటే మామూలు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియాని కొంచెం ఎక్కువ మంది జనం వాచ్ చేస్తూ ఉంటారు. దీనికంటే ఎక్కువ ప్రభుత్వంలో ఉన్న సోషల్ మీడియానే కొంచెం గట్టిగా యాక్టివేట్ చేస్తూ ఉంది. ఒక తప్పుని మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఏదైతే తప్పుని ఇది తప్పు కాదురా బాబు అని చెప్పే ప్రయత్నం చేసే లోపల తప్పు అయిపోయిందని చెప్పేసి సోషల్ మీడియా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అధికారంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియా కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంది అనేది నా ఉద్దేశం. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఈ స్థాయిలో దిగజారి మేమేమైనా న్యూస్లు కానీ ప్రొపగండా కానీ క్రియేట్ చేసినామా ప్రతిపక్ష నాయకుల మీద? రైట్, గుడ్ క్వశ్చన్. చేసినామా? మీరు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. లేదు, ప్రతిపక్ష నాయకుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, లేకపోతే ఇతర ముఖ్య నాయకులందరి మీద ఏ విధంగా అయితే ఈరోజు ప్రొపగండా నడుస్తూ ఉన్నదో ఆ విధంగా ఆ స్థాయిలో దిగజారి గతంలో మేము ఎప్పుడైనా చేసినామా? లేదు. ఏ యూట్యూబ్ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయలేదు, మేము అట్లా చేయలేదు కూడా. అవును. పనికి మాల జర్నలిస్టులు, యూట్యూబ్ మేము జర్నలిస్ట్ అని చెప్పుకునే, సోకాల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి కొంతమంది యూట్యూబర్ గాళ్ళు పొద్దున లేచి అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా స్పేర్ చేసినటువంటి రోజులు చూసినాం. ఎందుకు? చట్టబద్ధంగా మేము చేసినాం తప్పితే తిరిగి వాళ్ళ లెక్క చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి అడ్డమైన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళ మీద మేము ఏ రోజు కూడా కాస్త దిగజారి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రవర్తించలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఆ స్థాయికి దిగజారి ఈరోజు ఇట్లా చేస్తూ ఉన్నారు. ఒక ప్రొపగండా, ఒక పబ్లిక్ని, ప్రజలను ఒక ట్రాన్స్లోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు కొంతవరకు వాళ్ళు సఫలమయ్యారు కాదంటలే, కానీ ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. త్వరలోనే వాళ్ళు చేసేటువంటి ఇట్లాంటి చెత్త ప్రచారాలని, ఇట్లాంటి ఏ విధంగా అయితే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని కూడా ప్రజలు అన్ని కూడా అనలైజ్ చేస్తూ ఉన్నారు, అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఓకే, రాబోయే రోజుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి అన్ని చర్యలకి వీళ్ళు ప్రజల వద్దనే, ప్రజాక్షేత్రంలోనే మూల్యం చెల్లించుకునే రోజులు తొందరలోనే వస్తాయి. దీంతో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్పై కేసులు అవుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. దాడులు అవుతూ ఉన్నాయి. ఇట్లా ప్రశ్నించే గొంతుకలకు ఫోన్లు కూడా జప్తు చేశారు. ఫోన్లు జప్తులు చేస్తూ ఉన్నారు. అసలు డైరెక్ట్ కన్వీనర్లే ఫోన్లు జప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఊళ్ళలో అయితే మరీ దారుణమైన పరిస్థితి. నేను కూడా 2-3 దిక్కులు పోయినా కార్యకర్తలని దాడులు చేయడం, పోలీసు వాళ్ళకు సంబంధించిన దాని మీద వాళ్ళ అండదండలతోటే అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం. ఆ తర్వాత కొన్ని ఏరియాలో అయితే అసలు హత్య రాజకీయంలోకి వెళ్ళిపోయింది. కొల్లాపూర్ దగ్గరికి ఒకసారికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రశ్నించే గొంతుకలు కొన్ని జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విపరీతంగా పైశాచికత్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా మరొక సోషల్ మీడియా కన్వీనర్గా ఎట్లా ఎదుర్కోబోతున్నారు? భవిష్యత్తులో ఇంకా చాలా జరుగుతాయేమో. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఇట్లాంటి పరిణామాలు మనం గతంలో కూడా చూసినాం. అవును. ఇక్కడ ఏంటంటే అధికారులకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి వాళ్ళ ఆదేశాలు ఇస్తూ ఉంటారు. మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, వాని మీద కేసు బుక్ చేయి, వీని మీద కేసు బుక్ చేయి, వాని ఫోన్ గుంచుకో, వీని ఫోన్ గుంచుకో అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. పోలీస్ అధికారులు కూడా ఈ పరిస్థితులలో వాళ్ళు గమనించాలి. వాళ్ళు ఏ చర్య తీసుకున్నా కూడా, ఏ యాక్షన్ తీసుకున్నా కూడా న్యాయ సూచన తీసుకొని, లేకపోతే సీనియర్ అధికారుల దగ్గర వాళ్ళ సూచనలు తీసుకొని తద్వారా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నటువంటి ఆదేశానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా ఇష్టం వచ్చిన మనం చెలరేగిపోవచ్చు. పోలీసులందరూ కూడా మన జోబుల్లోనే ఉన్నారు, మనం ఏం చేసినా నడిచిపోతుంది అనేటువంటి ధైర్యంతో అక్కడక్కడ కొంతమంది మీద దాడులు చేసినారు. వీటన్నిటినీ కూడా మేము చట్టపరంగా, న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కోబోతా ఉన్నాము. ఏ విధంగా అయితే వాళ్ళు కొంతమంది ఫోన్లు కూడా జప్తు చేస్తూ ఉన్నారు. ఫోన్ జప్తు చేయడం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇట్స్ ఎ క్రైమ్. నువ్వు ఏ అధికారన్నా అయి ఉండొచ్చు, నీ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా, లేకపోతే పార్టీ మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తా, రీసెర్చ్ మెటీరియల్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తా, ఇవన్నీ చేస్తా అంటే ఇదంతా కూడా చట్టపరంగా వాళ్ళు చేస్తున్న నేరం. పోలీస్ అధికారులైనా ఎవడైనా కూడా
సో ఈ చర్యకి పాల్పడినటువంటి పోలీస్ అధికారులు రేపు న్యాయస్థానంలో వాళ్ళు నేరస్తులుగా నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే, భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లు జప్తు చేసేటువంటి పని ఏ పోలీస్ అధికారి చేసినా కూడా, ఏ విధంగా అయితే ఈరోజు ఈ అధికారులు ఈ పని చేసినటువంటి అధికారులు న్యాయస్థానంలో నేరస్తులుగా నిలబడబోతా ఉన్నారో, రేపు వాళ్ళకు కూడా అదే పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళ కెరియర్లో కూడా ఇది ఒక రిమార్క్ లెక్క ఉండిపోతుంది. ఇట్లా చట్టాన్ని అతిక్రమించి, వాళ్ళ చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని అతిక్రమించి న్యాయ సలహాలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశానుసారంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా గమనించాలి. ఇట్లా వాళ్ళు చేయడం అనేది వాళ్ళకే మంచిది కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీస్ అధికారులని ఈ విధమైన ఒత్తిడికి గురి చేయలేదు. వాస్తవం. ఒక స్టేట్స్మెన్, ఒక రాజనీతిజ్ఞుడు పరిపాలిస్తే పాలన ఎట్లా ఉంటుందో ఆ విధమైన పాలన జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు చట్టాన్ని అతిక్రమించి పని చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులకు అందరూ కూడా న్యాయస్థానంలో రేపు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా గమనించి న్యాయ సలహాలు తీసుకొని ఎవడు ఒత్తిడి చేసినా కూడా ఆ రకంగా ప్రవర్తించకుండా, ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఫిర్యాదు చేస్తే మీరు చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోండి, నోటీసులు ఇవ్వండి, లేకపోతే పిలవండి, మేము సహకరిస్తాం. చట్టాన్ని అతిక్రమించి చేయొద్దు. రేపటి రోజున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తే కూడా ఈ విధంగానే వాళ్ళు ప్రవర్తించాలని చెప్పి, ఈ విధంగానే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఓకే, సో లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. అంతే, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్ అంటా ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాని మీద యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే వాళ్ళు మీరన్న ఈ ప్రాపగండ కానీ, లేకపోతే ఒక కుటుంబంపై పదే ఆఖరికి అంటే దీన్ని తీసుకొచ్చి హీరోయిన్లకు అంటగడుతున్నారు, కుటుంబాలు కూలిపోవడానికి కారణం కదా. దేశంలో జరిగిన ఏ వైపరీత్యానికైనా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే కారణం అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అవును, ఎక్కడ ఏది జరిగినా కూడా ఇక గత ప్రభుత్వం చేసినందువల్లనే జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లా అంటే రేపటి రోజున ఉత్తర భారతదేశంలో భూకంపం వస్తే కాళేశ్వరం కట్టడానికి వచ్చిందేమో అని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ రోజు ఆ స్థాయికి ఈ ఛానల్ కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రొపగాండా కానీ ఈరోజు దిగజారింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఆయన వాళ్ళ సోషల్ మీడియా హెడ్ ఒక ఆయన సునీల్ కొనుగోలు అన్న స్ట్రాటజిస్ట్ ఉండే, ఆయననో లేకపోతే ఎవరో డెక్కన్ క్రానికల్ రిపోర్టర్ అయినాడు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ ప్రొపగాండాని పబ్లిక్ని ఒక ట్రాన్స్లోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, క్లియర్ కట్గా మనం చెప్పినాం, ఈ ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజల ముందు ఈరోజు వాళ్ళు దోషులుగా నిలబడడం ఇష్టం లేక ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ప్రొపగాండా. రైట్, ఇదేనా ఇప్పుడు ఇదివరకు ఎక్కడన్నా సీఎంఓ నుంచి ఒక నోట్ వస్తే దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకి అసలు అది ఇది చేసే ఏదైతే ఈ సోకాల్డ్ పేపర్లు కానీ, సోకాల్డ్కి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, లేకపోతే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్కి ధీటుగా ఈరోజు ఏదైతే మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన పిఆర్ టీం ఎట్లయితే ఒక నోటు సెక్రటరీ నుంచి వస్తుందో దానికి ఇక కొంచెం కలిపి మహారాజశ్రీ ఆ ముందట ఇంకా శ్రీశ్రీ కలిపి ఈరోజు పేపర్లు ప్రచురిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. ఎట్లా అంటే ఇక్కడ ఇంకా కొంచెం ముంగడు పోతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇలా 1, 2, 3 ఉన్నట్టున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. గతంలో వాళ్ళు అక్కడ పరిపాలించినటువంటి రాష్ట్రాలలో కూడా ఇదే సంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు అంతకు మించి ఇక్కడ మరింత ముందుకు పోయి ఈరోజు చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ ప్రజాధనాన్ని వృధా చేయడానికి వీళ్ళు చేసేటువంటి ప్రచారాలు కావచ్చు, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాల మీద వాళ్ళు పెట్టేటువంటి దృష్టి కంటే ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు ఎట్లా చేయాలి, గత సంవత్సరం ఇప్పుడు రైతుల పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు ఎంత దయనీయంగా మారుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో 2 లక్షల రుణమాఫీ కాలేదు, నీకు మహిళలకు రైతులకు కావచ్చు కౌలుదారులకు కావచ్చు వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఎకరాకు 15,000 కాలేదు.
భరోసా లేదు, ఓన్లీ రైతు బందే నడుస్తుంది, ఇంకా వాళ్ళు చెప్పిన రైతు భరోసా లేదు. లేదు, భరోసా లేదు. అదే విధంగా వాళ్ళు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ లేదు. అది లేదు. ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ రోజు వీటి మీద వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం కల్పించకుండా ప్రజలకి దాని మీద దృష్టి పోకుండా కేవలం వాళ్ళు దీన్నే నమ్ముకున్నారు. 101% వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగాండా మొత్తం కూడా మరొక్కసారి ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే.